తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక సమావేశం ఏర్పాటు చేసిన శ్రీ గోధుమల కుమారస్వామి గారు అన్న మన ఉద్యమకారుల ఆకాంక్ష వేదికకు రాష్ట్ర కోఆర్డినేటర్గా కన్వీనర్గా ఉన్నారు. ప్రముఖ ఉద్యమకారులు అన్న ఆర్టీసీ డ్రైవర్ కూడా. అలాగే డాక్టర్ అనిక్ సిద్దికీ గారికి, మాజీ కార్పొరేటర్ ఎండి నయీం గారికి, మరియు కేడల ప్రసాద్ గారికి, మీర్జా అంజద్ గారికి, గోపమైన రాజు గారికి, ఇంకా అన్న దుర్గాదాస్ గారికి, నవరత్న ఆనంద్ గారికి, నాగపూరి సీనన్న గారికి, కుమరయ్య గారికి, ఐతం నాగేశన్న గారికి, చెట్కు ప్రవీణ్ గారికి, ప్రకాష్ అన్నకు, సుధాకర్ అన్నకు, పోలేపాక సతీష్ గారికి, ఇంకా రుద్రోజ్ నవీన్ అన్న గారికి, ఇంకా ఇక్కడికి సమావేశానికి వచ్చిన తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అసలు ఉద్యమకారుల ఆకాంక్ష అంటే ఏంటిది? తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష అంటే కోరిక అని చెప్పొచ్చు. ఒక న్యాయబద్ధమైన కోరికను ఆకాంక్ష అనుకుంటాం. ఉద్యమకారులు అంటే ఎవరు? సమాజానికి ఒక కొత్త ఉదయాన్ని చూపించేందుకు నీతిగా పోరాడేవాడిని ఉద్యమకారుడు అంటాం. అంతే తప్ప ఏదో లాభంతో, ఏదో లాభాపేక్ష కోసం పోరాడేవాడిని ఉద్యమకారుడు అనం. ఇక తెలంగాణ అంటే ఈ పదం మన రాష్ట్రానికి ఎట్లొచ్చింది? తెలంగాణ అనే పదం మనకు కాకతీయులకు ముందు, శాతవాహనులకు ముందు మనది త్రిలింగ గణం. ఒరిస్సా ఏమో కళింగ గణరాజ్యం, మనది త్రిలింగ గణరాజ్యం. త్రిలింగ గణరాజ్యం కాస్త త్రిలింగ గణం కాస్త త్రిలింగ గణం తెలంగాణ అయింది. అదే మన రాష్ట్రానికి పేరు పెట్టుకున్నాం మనం. ఇది మన ఉద్యమకారులందరికీ తెలిసి ఉండాలి. ఈ పేరు, మన తెలంగాణ పేరును తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు పెట్టుకున్నాం అంటే త్రిలింగ గణం కాస్త తెలంగాణ అయింది అనేది మనకు కొంచెం ఐడియా ఉండాలని చెప్పినాను. ఇకపోతే మన తెలంగాణ పౌరులం ఎంతో కొట్లాడి, ఎంతో ఆత్మార్పణలు గావించి, ఎంతోమంది యువకులు వాళ్ళు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని సజీవ దహనమయ్యి తెలంగాణ సంపాదించారు. స్వార్థ నాయకులు కాదు వాళ్ళు, అత్యంత నీతి నిజాయితీ కలిగిన ఉద్యమకారులు వాళ్ళు. మనం ఎంతో పోరాడి 33 జిల్లాలతోటి 12,502 గ్రామాలతోటి భౌగోళిక తెలంగాణను సాధించాం. మరి సామాజిక న్యాయ తెలంగాణను, ఆర్థిక సమానత్వం గల తెలంగాణను మనం నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉన్నది. మన పరిస్థితి ఎట్లా అయిందంటే పెనం మించలు పొయ్యిలపడ్డ పరిస్థితి అయింది. ఎందుకంటే ఒక దొరను గద్దె దింపి మరొక దొరను కుర్చీలో కూర్చోబెట్టిన దౌర్భాగ్యం మనది. మన తెలంగాణను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆంధ్ర, బీహార్ అయితేంది, గుజరాత్ అయితేంది, మహారాష్ట్ర అయితేంది, ఎవరైతేంది కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు మనల్ని దోసుకోలేదు. ఆంధ్ర వలస పాలకులు మాత్రమే మనల్ని దోసుకున్నారు. వలస కూలీలు కూడా వాళ్ళు కూడా మనలకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జాతులే. వాళ్ళేం పెద్ద మన కోట్ల రూపాయలు వాళ్ళేం దోచుకోపోలే. ఆంధ్ర వలస పాలకులు మాత్రమే మన సంపదను, మన నీళ్లు నియామకాలను వాళ్ళు దోచుకున్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన పోరాటం వలస పాలకుల మీద చేసి మనం తెలంగాణను సాధించుకున్నాం. ఇప్పుడు మనల్ని ఎవడు దోచుకుంటాడు? అప్పుడు ఆంధ్ర వలస పాలకులు దోచుకున్నారు, ఇప్పుడు మన తెలంగాణ పాలకులే దోచుకుంటాను మనల్ని. నీళ్లు, నిధులు, నియామకాలు అని పోరాడిన మన కార్మిక గణాలు, కర్షక వర్గాలు, ముఖ్యంగా విద్యార్థులకు ఇప్పుడు కన్నీళ్లు మిగిలినాయి. 1,000 ఎకరాల భూమి ఉన్న, 1,000 ఎకరాల బాగానే ఉన్న తెలంగాణలో ఉన్న 90% మన బహుజనులకు సొంత వ్యవసాయ భూమి లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. 90% మందికి సొంత వ్యవసాయ భూమి మన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు లేదు. సొంత ఇల్లు అనేది ఒక 80% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు లేనే లేదు. ఇక యువకులకు సరైన ఉపాధి లేదు. లక్షల కోట్ల రూపాయల సంపదలో మనకు అసలు వాటానే లేదు. కేంద్ర ప్రభుత్వ పథకాలు మనకు వీళ్ళు సరిగ్గా ఈ దుష్ట పాలకులు అందనియ్యరు. ఏమన్నా మనం పోరాటం చేస్తాం కావచ్చని
ఉచిత పథకాలు అనే భిక్షాన్ని మనకి వేస్తారు వాళ్ళు. అసలు అడుక్కుంటే వచ్చేదాన్ని బిచ్చం అంటారు, కానీ దాన్ని ఉద్యమం ఎందుకంటారు? అడుక్కుంటే ఆధిపత్యం రాదు, పోరాడి సాధించుకోవాలి. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నారు కొంతమంది మహానుభావులు. అసలు ట్యాక్సులు కట్టి సంపద పెంచింది మనమే, మన పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీలే. కానీ పదవులు అనుభవించింది మాత్రం పెద్ద పెద్ద భూస్వాములు, పెద్ద పెద్ద నాయకులు. నై తెలంగాణ అన్న వాళ్ళందరూ ఇప్పుడు మంచి పదవులు అనుభవించి వెల్ సెటిల్ అయిండు. జై తెలంగాణ అన్నోడు మాత్రం కనీసం 2 పూటల తిండి కూడా లేక బాధలు పడే పరిస్థితి ఉన్నది. బీసీ ఎస్సీ ఎస్టీ పేద మధ్యతరగతి ప్రజలకు కనీసం మంచి విద్య కానీ వైద్యం కానీ అందడం లేదు. మనం ట్యాక్సులు కట్టి సంపద సృష్టించేది మనమే. స్వాతంత్ర ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు సమర్పించింది మన ఎస్సీ ఎస్టీ బీసీ జాతులే. కానీ మనకు మంచి ఉద్యోగాలు కానీ, మంచి విద్య కానీ, మంచి వైద్యం కానీ అందే రోజులు లేవు ఇప్పుడు. కనుక సామాజిక మార్పు కోసం, దేశ వారసత్వ సంపదలో వాటా కోసం తెలంగాణ ఉద్యమకారులందరూ ఇప్పుడు ఏకం కావాలి. ఏకమై ఈ దుష్ట అవినీతి నాయకుల మీద పోరాడి ఒక మంచి కొత్త తెలంగాణను నిర్మించుకోవాలి. దానికి మనం ఏం చేయాలి? మన తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఒక మంచి కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఆల్రెడీ కమిటీలు ఉన్నాయి, కానీ సిటీలో అయితే పోలింగ్ బూత్ స్థాయి నుంచి, గ్రామాల్లో అయితే వార్డు స్థాయి నుంచి పనిచేసే నాయకులకు ఆ గ్రామ డివిజన్ నాయకులు సపోర్ట్ చేయాలి. వాళ్ళకేమో నియోజకవర్గ నాయకులు సపోర్ట్ చేయాలి, వాళ్ళకు జిల్లా నాయకులు సపోర్ట్ చేయాలి, జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులు సపోర్ట్ చేయాలి. ఆ రాష్ట్ర నాయకులను అందరూ కలిసి ఒక కోర్ కమిటీగా ఏర్పడి ఈ కింది స్థాయి నాయకులందరినీ కాపాడుకుంటేనే ఈ పోలీసుల నుంచి వచ్చే దౌర్జన్యాలు కానీ, లేదా రాజకీయ నాయకులు అవినీతి నాయకుల నుంచి వచ్చే ప్రెషర్స్, ఒత్తిడి కానీ వాళ్ళు తట్టుకుని నిలబడి మంచి ఆర్థిక అసమానతలు లేని తెలంగాణను నిర్మించుకోగలుగుతాం. కనుక తెలంగాణ ఉద్యమకారులందరూ, ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తలందరూ వీళ్ళనితో తొందరగా ఏకమవుదాం. ఏకమై మన సరికొత్త తెలంగాణను నిర్మించుకుందాం. దీని కొరకు మనం అందరం ఆయా గ్రామాల్లో పనిచేసే మన ఉద్యమకారులందరూ కనీసం ఒక్కొక్కరు ఒక 20-30 మంది వాళ్ళ తోటి ఉద్యమ కార్యకర్తలను వాళ్ళందరి పేర్లు రాసి కమిటీకి తెలియపరచాలని కోరుకుంటున్నా. మన మీటింగ్లు ప్రతి వారం ఏర్పాటు చేసుకుంటూనే ఉంటాం. కనుక మన ఉద్యమకారులు మరియు కార్యకర్తలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరూ ఈ నవ తెలంగాణ కోసం, అవినీతి లేని తెలంగాణ కోసం, దోపిడీ లేని తెలంగాణ కోసం, మనం సామాజిక మార్పు కోసం ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బీసీ, జై హింద్. నా పేరు ధర్మపురి రామారావు, బీసీ బహుజన సంఘం అధ్యక్షుడిని, వరంగల్ కాశీబుగ్గలో ఉంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు రుద్రోజు నవీన్ కుమార్, ఎంఏ పొలిటికల్ సైన్స్, హన్మకొండ, బ్రాహ్మణవాడ. తెలంగాణ ఉద్యమకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. గోదల కుమారస్వామి గారి కన్వీనర్ గోదల కుమారస్వామి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సభకు మరియు అనిక్ సిద్ధి గారికి మరియు ధర్మపురి రామారావు గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పేరు పేరు ఉద్యమకారులందరికీ. తెలంగాణ ఉద్యమకారుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుల చర్చా వేదిక. అంటే ఇటువంటి మీటింగ్ పెట్టుకుని అప్పుడప్పుడు మనం మెసేజ్ని ఉద్యమకారుల ఆకాంక్ష వేదిక నుంచి మన ప్రభుత్వానికి మెసేజ్ పంపాలి. అసలు యాక్చువల్గా మరి తెలంగాణ వద్దు అన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ ఇప్పుడు మొన్న డిఎడిషన్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమకారులు లేని వ్యక్తులు తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం చేసే పరిస్థితి ఏర్పడింది. కానీ ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజా ఉద్దేశాన్ని మనం శిరస వహించవలసిందే.
ఇంకొకటి ఆనాడు ఆర్ట్స్ కాలేజీ డిఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంలో మన సీతక్క మినిస్టర్ మేడం గారు ఏమన్నారంటే, తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో కేసులలో పాల్గొన్నారో వాళ్ళందరికీ మేము ఆ కేసులు చూసి ఫైల్ నెంబర్ చూసి ఉద్యమకారులు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ మేము సదుపాయం కానీ ఎటు ఒక ఉపాధి లాంటి కల్పిస్తామని మేడం గారు అన్నారు. అది తెలంగాణలో కేసులు అయిన వాళ్ళకు అంటే ఏమైనా ఉద్యమాలు ఏమిటి కేసులు కావడానికి యువకులను ప్రోత్సహించినట్ట, లేకంటే ప్రభుత్వ ఆస్తులు చేయండి, ట్రైన్ పట్టాలు కూడా కొట్టండి, ట్రైన్లు వల్ల కొట్టండి, బస్సుల వల్ల కొట్టండి, ప్రైవేట్ ఆస్తులు గవర్నమెంట్ ఆస్తులు ధ్వంసం చేయండి అని ఒక విధంగా మెసేజ్ యువకులకు ప్రజలకు మెసేజ్ పంపించడం, యువతకు మెసేజ్ పంపించడైతే అది ఎంతవరకు సమంజసం అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ప్రభుత్వ ఆస్తులను కానీ గవర్నమెంట్ ఆస్తులను కానీ ఉద్యమాలు అయినప్పుడు నిరసనలు అయినప్పుడు అటువంటి కార్యకలాపాలు చేయొద్దు అనేది అది ఉన్న విషయమే. ఉద్యమకారులందరికీ మేము ఉపాధి కల్పినట్టు ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులకు మరి ఉద్యమాన్ని స్లోగన్స్ ఇచ్చి డైరెక్షన్స్ ఇచ్చి ఉపన్యాసాలు ఇచ్చి రచనల ద్వారా కవితల ద్వారా ఇటువంటి కార్యక్రమాలు డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళను వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కల్పిస్తారు? వాళ్ళను ఉద్యమాలను ప్రోత్సహించిన వాళ్ళు వాళ్ళే కదా ఇంపార్టెంట్. ఉద్యమకారులను దీన్ని ఎట్లా గుర్తించాలంటే దీనికి ఒక కమిటీ ఉంటుంది. ఏ ప్రాంతాలలో మండలాల్లో కానీ సిటీలో కానీ జాయింట్ యాక్షన్ కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీలో ఉన్న ఉద్యమకారులు ఎవరెవరు పాల్గొన్నారు అంటే దానికి ఒక కమిటీ ఈజీగా గుర్తించవచ్చు. పెద్ద విషయం కాదు. ఉద్యమకారులు ఎవరో వాళ్ళ నేమ్స్ తీయచ్చు, గుర్తించవచ్చు. ఆనాడు 1969లో ఎందరో తెలంగాణ ఉద్యమకారులు పోలీస్ తూటాలకు పడేళ్ళు. ఈనాడు ఆత్మాహుతి బలిదానాలు ఎక్కువైనాయి. అంటే వాళ్ళ ప్రాణాలకు లెక్క లేకుండా అయిపోయిందా? ఎంతవరకు సమంజసం? కాబట్టి నేను ఒకనాడు నాకు 2010లో ఒక రివాల్వేషన్ కరపత్రం చూసి రివాల్వేషన్ సృష్టించాలి, ఒక కరపత్రాన్ని సృష్టించాను. కానీ ఆనాడు పొరపాటు వెంకటారంటే సార్ ఇటువంటి కరపత్రం ఉంటే దీనివల్ల రివాల్వేషన్ ఉంటుంది అంటే నేను ఆగిపోయినా. కాబట్టి నా యొక్క ముఖ్య ఉద్దేశం మన రాష్ట్ర హక్కుల కోసం, మన నీళ్లు నియామకాలు మన యొక్క పరిస్థితుల కోసం మనం తీసుకున్నాం. ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ యొక్క విధి విధానాలు ఏ విధంగా మీరు చూసిండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనకు అవకాశాలు కల్పించి వాళ్ళని గుర్తించాలని నా యొక్క మనవి. ఇంకొక ముఖ్య ఉద్దేశం అంటే కాలయాపన పనికి రాదు. ఇప్పటికే ఆనాడు వాళ్ళు 10 ఏళ్ళు వేస్ట్ చేసిండు, ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు వేస్ట్ చూస్తారంటే ఈ పార్టీ పోతుంది, రేపు ఇంకో పార్టీ వస్తుంది. ఇది కాలయాపన అయితే కాలచక్రంలో గమనంగా కలిగిపోతే తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేసే విధంగా ఎంతో కొంచెం వాళ్ళకు అవకాశాలు కల్పించే విధంగా వాళ్ళకు ఉండాలని నా యొక్క మనవి. నమస్కారం అందరికీ. నా పేరు చింతం రాజేశ్వర్, బీసీ బహుజన సంఘం వైస్ ప్రెసిడెంట్ని, శివనగర్ వాస్తవ్యుని. ఈ యొక్క గోధుమల కుమారస్వామి ఈ యొక్క అధ్యక్షతన ఈ యొక్క మీటింగ్ అరేంజ్ చేసినందుకు నేను వచ్చాను. అలాగే ఈ యొక్క మీటింగ్కి వచ్చిన పెద్దలందరికీ మరియు ఉద్యమకారులందరికీ నా యొక్క కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇప్పుడు ఈ తెలంగాణ సాధించింది ఎవరు అంటే ఎవరు సాధించింది? కేసీఆరా? కాదు. కోదండరామ? కాదు. ఓన్లీ వాళ్ళు ఉద్యమ స్ఫూర్తి కోసమే నిలబడరు తప్ప వాళ్ళు ఎవరూ సాధించింది కాదు. ఎన్నో యుద్ధాలలో లక్షల మిలియన్ మంది చనిపోయిన కానీ ఒక రాష్ట్రం కోసం తనకు తాను బలిదానమై ఒక రాష్ట్రం సాధించడం అనేది సామాన్య విషయం కాదు. అట్లాగే ఈ యొక్క ఉద్యమంలో చనిపోయిన వాళ్ళందరూ వాళ్ళు గిన్నిస్ బుక్లో ఎక్కిళ్ళు. అంటే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ గిన్నిస్ బుక్లో ఎక్కని ఈ యొక్క తెలంగాణ చరిత్ర తనకు తాను తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకోవాలంటే అది సామాన్య విషయం కాదని నేను మనవి చేసుకుంటున్నా. కానీ ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళందరికీ ఒక శిలా విగ్రహం కూడా ఏర్పాటు చేయలేదు. నా కోరిక ఏంటంటే చనిపోయిన వాళ్ళందరికీ తమ తమ స్వగ్రామంలో శిలా విగ్రహాలు ఏర్పాటు చేయాలి. ఆ చనిపోయిన వాళ్ళందరికీ ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి. వాళ్ళందరికీ బతుకు తెరువు కోసం ప్రభుత్వాలు సాయం చేయాలి. ఇంతగా ప్రాణాలు అర్పించిన ఒక అమరవీరులకు నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వాళ్ళ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన గోధుమల కుమారస్వామి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై బీసీ, జై హింద్, జై తెలంగాణ.